రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొందూరుప్రాక గ్రామంలో సుతారి సంఘం సమావేశం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత సంక్షేమ నిధిలో ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి నిధులను కొన్ని అప్పుడు లాక్డౌన్ టైంలో ఇతర రంగాలకు వాడడం జరిగింది. ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ఒక్క బిల్డింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి సంక్షేమ నిధిలో ఉన్నటువంటి సెస్ డబ్బులను భవన నిర్మాణ కార్మికులకు, ప్రమాదవశాత్తు మరణించిన వాళ్లకు, నార్మల్ డెత్కు, సహజ మరణానికి, ఇలా అదేవిధంగా డెలివరీ, మ్యారేజ్ బెనిఫిట్ లాంటి దానికి కార్మికులకు ఉపయోగపడతాయని 1996లో కొట్లాడి తెచ్చుకున్నటువంటి జీవోను ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 44 చట్టాలను ఎత్తివేసి 4 కోట్లుగా కుదించి కార్మికుల ఒక పని చేసే చోట కనీస వేతనాల చట్టం, ఇవాళ పనికి నిత్యావసర సరుకులకు అనుకూలంగా, ధరలకు అనుకూలంగా ఆ కూలీ రేట్లు పెరిగే చట్టాన్ని తొలగించి 44 చట్టాలను తొలగించినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఇవాళ ఈ యొక్క భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి సంక్షేమ నిధిలో ఉన్నటువంటి నిధులను కార్మికుల యొక్క ఇప్పుడు లేబర్ కార్డులు ఆన్లైన్, మొన్న మేము పోయి అక్కడ అప్లికేషన్ ఇచ్చినప్పటికీ ఆన్లైన్ రెన్యువల్ మన కొత్త కార్డులు అవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఒక్క మ్యారేజ్ కానీ, డెలివరీ కానీ పెండింగ్ ఫైల్స్ ఎన్నో ఆఫీసులలో ఉన్నాయి. ఇలా వీటిని వెంటనే క్లియరెన్స్ చేసి కార్మికులకు బెనిఫిట్స్ అందే విధంగా చూడాలి. లేని వేళలో త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి ఈ యొక్క ధర్నా రూపొందిస్తాం. చాలా మంది ఇప్పుడు పెద్ద మనుషులై 60 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళకు కూడా మేము గతంలో ఎన్నోసార్లు దరఖాస్తు పెట్టి ధర్నాలు చేయడం జరిగింది. 60 ఏళ్ళు నిండినటువంటి, 55 ఏళ్ళ నిండినటువంటి భవన నిర్మాణ కార్మికునికి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పినాం. ఏదో గీతా కార్మికులకు, బీడీ కార్మికులకు ఇచ్చే మాదిరిగా భవన నిర్మాణ సంక్షేమ నిధిలో బోర్డులో పైసలు ఉన్నాయి కాబట్టి ఆ కార్మికులకు పెన్షన్గా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. లేని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా చాలా మందికి ఇలా ఈ ముప్పు గ్రామాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా సరైనటువంటి పద్ధతులలో ఇండ్లు నిర్మించుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ యొక్క ఇండ్ల నిర్మాణానికి కూడా మొన్న హామీ ఇచ్చిన ప్రకారంగా కాకుండా కూడా ఇప్పుడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆవాజీవ పథకం కింద ఇవాళ కోట్ల ఇండ్లకు కట్టిస్తానమని చెప్పింది. కానీ ఎలాంటి ఇయ్యక ఇలా ఈ శ్రమ కార్డు అనేది ఒక్కటి పెట్టి ఆ ఈ శ్రమ కార్డు ఏడ పనిచేస్తుందో తెలియదు. ఇలా మోడీ ఏంటంటే ఆ ఒక్క లేబర్ కార్డు మీద ఉన్నటువంటి నిధులను కాజేద్దామన్న కొత్త పద్ధతి పెట్టి ఆ ఈ శ్రమ కార్డు అనేది తీసుకురావడం జరిగింది. ఇలా హెల్త్ చెకప్ పేరుతో ఇలా ఎన్నో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. ఒకటే మేము అడుగుతున్నాం, హెల్త్ చెకప్ అనేది ఇలా కార్మికుడు అనారోగ్యం పాలైతే హాస్పిటల్కి పోతే ఆ హెల్త్ చెకప్ తీసుకపోతే అవి ఎక్కడ పనిచేస్తలేవు, మళ్ళీ కొత్త చెకప్లే జరుగుతూ ఉన్నాయి. కావున హెల్త్ చెకప్ కూడా వెంటనే ఆపేసి కార్మికులకు అందే బెనిఫిట్స్ కార్మిక రంగంలో పొందుపరిచి కార్మికుల యొక్క బెనిఫిట్స్ కింద వెంటనే పెండింగ్లో ఉన్న ఫైల్స్ క్లియరెన్స్ చేయని కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని భవన నిర్మాణ కార్మిక సంఘం సెక్రటరీ గారు